హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఇలా పోల్ బీడ్ తీసుకున్నానండి. ఇంకొచ్చేసి రింగ్ బీడ్, ఇంకా గోల్డెన్ బీడ్ అండి. వీటి బదులు మీరు ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చండి. బీడ్స్ ఇలా సిల్క్ థ్రెడ్ కావాలండి, జరీ థ్రెడ్ చిన్న ఎమ్మింగ్కి వాడతాం కదా, అది నీడిల్ అండి. ఇంకొచ్చేసి కాటన్ థ్రెడ్ అండి, సిజరు, గ్లూ, చాపీస్ అండి, మార్క్ పెట్టుకోవడానికి, టేప్ అండి. ఇలా 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, డిజైన్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ శాంపిల్గా ఒక క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇలా మార్క్ పెట్టుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెమ్మింగ్కి వాడతాం కదండి, ఆ నీడిల్ అండి. ఇంకొచ్చేసి కాటన్ థ్రెడ్ 4 వరుసలు తీసుకున్నాను. ఇలా నీడిల్ లోపల థ్రెడ్ వేసుకున్నానండి. మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక బీడ్ అండి, మళ్ళీ వచ్చేసి రింగ్ బీడ్ తీసుకోవాలి. రింగ్ బీడ్ లోపల ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ హోల్ లోపల ఇక్కడ ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పర్ల్ వేసుకోవాలి. ఇలా పర్ల్ వేసుకున్న తర్వాత నీడిల్ అనేది కొద్దిగా బయటికి లాగి మళ్ళీ ఈ రింగ్ బీడ్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్ లోపల నుంచి ఇలా తీసుకోవాలండి. ఇదిగో ఇలా పర్ల్ అనేది ఈజీగా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలండి. మళ్ళీ ఈ నిడిల్ని మళ్ళీ ఇక్కడ ఈ రింగ్ బీడ్ పర్ల్ లోపల నుంచి మళ్ళీ కిందికి ఇదిగోండి ఇలా మళ్ళీ ఈ బీడ్ లోపల నుంచి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ థ్రెడ్ లెంత్ వచ్చేసి 3 to 4 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. లెంత్ ఎక్కువ ఉంటే కొద్దిగా నాట్ అనేది వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత కింద ట్రిమ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇలా ఒక నాట్ వేసినట్టు ఇలా పెట్టుకోండి. మధ్యలో ఇలా ఫింగర్ అనేది ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ థ్రెడ్ని ఇలా ఈ గ్యాప్లో నుంచి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. లెంత్ అనేది చూసుకోండి. ఇలా ఈ ఫింగర్తో ఇలా పట్టుకోండి, స్లిప్ కాకుండా ఉంటుంది. ఇంకొచ్చేసి ఈ థ్రెడ్ అనేది స్లోగా, మరీ టైట్ కాకుండా లూజ్గా పెట్టేసి లెంత్ అనేది చూసుకోండి. 1 ఇంచు 1.5 ఇంచ్ ఎంత కావాలో చూసుకొని ఇదిగోండి ఇలా చూసుకోండి. అప్పుడు ఈ థ్రెడ్ని నాట్ అనేది ఒక 2-3 టైమ్స్ గట్టిగా ఇలా నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. కాటన్ థ్రెడ్ కదా, ఈజీగా అక్కడ టైట్గా ఉంటుంది, లూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. ఇలా వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని ఇలా స్మూత్గా ఈ కాటన్ థ్రెడ్ అనేది లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసుకోండి కనిపించకుండా. ఇలా వేసుకున్న తర్వాత చిన్న హెమ్మింగ్కి వాడే నీడిల్ కదా, జరీ థ్రెడ్ వేసుకున్నాను గోల్డెన్ కలరు. మరి ఇక్కడ పైనుంచి కాకుండా కొద్దిగా లైట్గా కింద నుంచి ఇలా నాట్ వేసేసుకుంటే ఫ్రెండ్స్, ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా ఈజీ ఉంది. ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. చూడడానికి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా 2-3 టైమ్స్ చుట్టేసి మళ్ళీ ఈ నిడిల్ అనేది పైకి ఇలా అనేసి మళ్ళీ ఈ జరీ థ్రెడ్ పైనుంచి ఇలా అనేస్తే ఇక్కడ ఇది నాట్ అయిపోతుంది.
మళ్ళీ ఈ నీడిల్ పైనుంచి కిందికి ఇలా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇది ఇక్కడ గట్టిగా టైట్గా నాట్ అయిపోతుంది. ఇక లెంత్ అనేది చూసుకోండి ఎంత కావాలో. ఇక్కడ ఇది ట్రిమ్ చేసేస్తే సరిపోతుంది. డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 500 to 600 ఈజీగా పెట్టుకోవచ్చండి. ఏరియా వైజ్ ఎక్కువ తక్కువైనా చేసుకోవచ్చు. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.